జూలై ఆగస్టుకే అడిగిన వాళ్ళకల్లా లెక్క చెప్పేవాడు. 4 సంవత్సరాల 11 నెలలు ఉంది మనకి, ఇంకా మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తా. 4 సంవత్సరాల 10 నెలలు ఉంది, మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తా. ఇట్లాగా అప్పుడు అందరూ అదే వెక్కిరించారు. ఆలు లేదు చూలు లేదు, నిన్నగాక మొన్ననే ఓడిపోయినాడు వచ్చి మళ్ళీ అప్పుడే 4 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చేద్దని చెప్తాడు, ఇదేందని చెప్పేసి. కానీ వచ్చింది కదా. ఇప్పుడు ఇతనేం పరిష్కరించలేడు, వింటాడు, మీడియాకి చూపెడతాడు, ఒక్క ప్రకటన చేస్తాడు. ఇంకోటి, జగన్ వెళ్తుంటే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది కదా చచ్చినట్టు ప్రభుత్వం, కానీ సంపూర్ణంగా చేయట్లా. ఇప్పుడు మిర్చికి జగన్ వెళ్ళాడు, అంతకుముందు లేనిది 11,500 రూపాయలు అనౌన్స్ చేశారు. అదే సరే, ముందైతే ఒక ప్రయత్నం చర్చ అనేది జరిపింది కదా ప్రభుత్వం. అట్లాగే దీని దగ్గరికి అంతే జరిగింది. ఏదేదో ఇంకో రైతుల దగ్గరికి కూడా వెళ్ళాడు కదా, రైతుల దగ్గరికి. అప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించింది. అయితే ఆ టైంలో ఇస్తే కనుక జగన్కి ఆ పేరు వెళ్తుంది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. సహజంగా జరుగుతుంది ఆ ఫీలింగ్. అలాగని ఇవ్వకపోతే జనం ఊరుకుంటారా? కాబట్టి రేపు వచ్చిన తర్వాత ఇస్తానంటాడు. మేబీ రేపు వచ్చిన తర్వాత ఇస్తాడు కూడా. ఇంతకుముందు ఇచ్చాడట 2014-19 మధ్యలో ఏదైతే తను చెప్పాడో అట్లాంటి తను వచ్చాక ఇచ్చాడు కొన్ని. అట్లాంటివి చెప్పడం అనమాట, అంతే.